వెల్కమ్ బ్యాక్. న్యూస్ అవర్ అప్డేట్స్ చూద్దాం. సినిమాలో స్మగ్లర్ గా చేసిన వాళ్లకు నేషనల్ అవార్డు ఎలా ఇస్తారని క్వశ్చన్ చేశారు మంత్రి సీతక్క. స్మగ్లర్ ఏమో హీరో, స్మగ్లింగ్ ను అడ్డుకున్న పోలీసులను జీరోగా చూపించారన్నారు. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు మాత్రం అవార్డులు రావన్నారు మంత్రి సీతక్క. మంచు ఫ్యామిలీ తుఫాను తీరం దాటలేదు. బ్రదర్స్ ఇద్దరు కత్తులు నూరుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇటు మోహన్ బాబు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టేయడంతో ఏం జరగబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. డిస్ప్యూట్స్ తో రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీలో మంటలింకా చల్లారినట్టుగా కనిపించడం లేదు. మనోజ్, విష్ణు మధ్య వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరొకసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు మంచు మనోజ్. తన అన్న విష్ణుపై బహడి షరీఫ్ పోలీసులకు మరొకసారి ఫిర్యాదు చేశాడు. అలాగే వినయ్ అనే వ్యక్తిపై కూడా కంప్లైంట్ ఇచ్చారు. అన్న విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు మంచు మనోజ్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం పాలనాపరమైన అనుమతులు వేగంగా వస్తున్నాయి. 7వ జోన్, 10వ జోన్లో మౌలిక వసతుల కల్పన కోసం సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరొక 2,723 కోట్లతో చేపట్టే నిర్మాణ పనులకు సిఆర్డీఏ అనుమతులు తెలిపింది. మరోవైపు 1,18,000 టిట్కో ఇల్లు జూన్ 12 నాటికి పూర్తి చేయడమే టార్గెట్ గా పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2014-18లో 7 లక్షల ఇళ్లు మంజూరు చేసి 5 లక్షల ఇళ్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని మంత్రి నారాయణ అన్నారు. ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైతు కూలీలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై చర్చించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన విధి విధానాలపై ప్రధాన దృష్టిని సారించినట్టుగా తెలుస్తోంది. 20 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నేటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నారు వైఎస్ జగన్. 4 రోజుల పాటు కడప జిల్లా పర్యటన కొనసాగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి కడపకు వెళ్తారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు ఆయన. అనంతరం కడప నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. రేపు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో జగన్ ప్రార్థనల్లో పాల్గొంటారు. 26న పులివెందులలోని వైసీపీ క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ని నిర్వహిస్తారు. రేపు మెదక్ జిల్లాలో 3 ప్రముఖులు పర్యటించనున్నారు. ఒకే రోజు జిల్లాలో నిర్వహిస్తున్న వేర్వేరు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్న 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి, గవర్నర్ ముఖాముఖి నిర్వహిస్తారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఏడుపాయల వనదుర్గాదేవిని దర్శించుకుంటారు ముఖ్యమంత్రి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను అధికారులు నవంబర్ చివరి వారంలో స్టాండింగ్ కమిటీ ముందుంచారు. మొత్తం 8,440 కోట్లతో అధికారులు పెట్టిన బడ్జెట్ పై చర్చించిన స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండానే బడ్జెట్ ని ఆమోదించారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల కోసం 1,690 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని డిసైడ్ చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం 687 కోట్ల రూపాయలు, నాలాల అభివృద్ధి కోసం 408 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా అంచనాలను రూపొందించారు. ఇక గ్రీన్ బడ్జెట్ కోసం 344 కోట్ల రూపాయలు, ఇక అప్పులు తీర్చేందుకు 1,252 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమైంది జీహెచ్ఎంసీ. గుంటూరులో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, ఆయన కుటుంబంపై జరిగిన దాడిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఈ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు కూడా సరిగ్గా లేదంటూ కంప్లైంట్ ఇచ్చారు. అంబటితో పాటు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు నేతలు ఎస్పీ ఆఫీస్కి వెళ్లారు. జూన్ 2026 నాటికల్లా భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మరోవైపు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అన్ని విభాగాల షిప్పింగ్ ని వేగవంతం చేసినట్లుగా తెలిపారు. హైదరాబాద్ లో ర్యాష్ డ్రైవింగ్ కు మరొక యువతి బలైంది. రాయదుర్గంలో అతివేగంగా వచ్చిన స్కోడా కారు బైక్ ని ఢీకొట్టింది. ఘటనలో బైక్ పై వెళ్తున్న బీటెక్ విద్యార్థిని శివాని మృతి చెందింది. బైక్ నడుపుతున్న యువకుడు వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. శివాని సిబిఐటీలో ఇంజనీరింగ్ చదువుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకుడు కలష్ ని అరెస్ట్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో డెడ్ బాడీ చేసిన కేసులో నిందితుడు సిద్ధార్థ్ వర్మను అదుపులోకి తీసుకున్నారు ఉండి పోలీసులు. ఈ నెల 19న కాళ్ల మండలం గాంధీనగర్ కి చెందిన బర్రే పర్లయ్యను హత్య చేసి బాక్సులో పెట్టి పార్సిల్ చేశాడు నిందితుడు. ఆ పార్సిల్ ని ఉండి మండలం ఎండగండిలోని నిందితుడు వదిన సాగి తులసి ఇంటికి ఆటోలో పంపించాడు. ఎలక్ట్రానిక్ వస్తువులుగా భావించి పార్సిల్ ఓపెన్ చేసిన వారు డెడ్ బాడీని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు 4 రోజుల తర్వాత మృతుడి వివరాలను తెలుసుకున్నారు. నిందితుడు రెడ్ కలర్ కారులో పరారైనట్టుగా గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మచిలీపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో అవినీతి అధికారులను పట్టుకుంది ఏసీబీ. పాస్బుక్ లో భూమి స్వభావాన్ని మార్చేందుకు వై దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్రావు 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిద్దరిని నాంపల్లి కోర్టుకు తరలించారు. అనంతపురం జిల్లా కదిరి రూరల్లో నడి రోడ్డుపై సర్వేయర్ను నిలదీశాడు రైతు. కాలసముద్రం చెందిన రైతు భాష తన భూమి సర్వే చేయడానికి సర్వేయర్కు 40,000 లంచం ఇచ్చాడు. డబ్బులు తీసుకుని సర్వే చేయకుండా జాప్యం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు భాష. లంచం డబ్బులు తిరిగి కట్టు అంటూ రోడ్డుపైనే సర్వేయర్ను నిలదీశాడు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు. మహారాష్ట్ర పోలీసులపై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల పర్భణిలో జరిగిన అల్లర్లలో అరెస్టైన వ్యక్తి మరణించడానికి పోలీసులే కారణమన్నారు. సోమ్నాథ్ ది కస్టోడియల్ డెత్ అని తెలిపారు రాహుల్. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్న వ్యక్తిని హత్య చేశారని ఆయన అన్నారు. ఢిల్లీ ఎన్నికలకు హీటు రాచుకుంటోంది. ఆప్ బీజేపీ మధ్య రాజకీయ రగడ రేగుతోంది. ఆప్ సర్కార్ 10 ఏళ్ల పాలనపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీ ఎన్నికల విషయంలో బీజేపీకి అభ్యర్థులు ఎజెండా కూడా లేదని ఆప్ విమర్శించింది. స్కూల్ ఎడ్యుకేషన్ పై కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇకపై 5, 8 తరగతి విద్యార్థులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. ఒకవేళ ఫెయిల్ అయితే 2 నెలల్లో మళ్లీ పరీక్ష రాసే ఛాన్స్ ఇచ్చింది. నిర్దేశించిన ప్రకారం అటెండెన్స్ ఉంటే ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్లే ఛాన్స్ ఇప్పటి వరకు ఉండేది. దేశంలో నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఇందుకు ప్రధాని మోడీ విధానాలే కారణమని అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఆయన చెప్పిన బుల్లెట్ ట్రైన్ రాలేదు, కానీ అంతకంటే వేగంగా ద్రవ్యోల్బణం దూసుకు వెళ్తోందని విమర్శించారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, వొడాఫోన్, ఐడియాకు మరొకసారి షాక్ తగిలింది. జులైలో చేపట్టిన ధరల పెంపు కారణంగా వరుసగా సబ్స్క్రైబర్లను కోల్పోతున్న ఆ కంపెనీలు అక్టోబర్లోనూ మరొకసారి పెద్ద సంఖ్యలో యూజర్లను కోల్పోయారు. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్యామ్ ముంబైలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శ్యామ్ మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ప్రధాని సహా పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.